నమస్తే నేను సంతోష్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సరిహద్దుల్లో దూసుకొస్తోంది. కయ్యాల మారిగా మారి పెత్తనం చెలాయించాలని ప్రయత్నిస్తోంది. 4000 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు, నిత్యం అనేక వివాదాలు. సమిసిపోయాయి అనుకునేంతలో మళ్లీ తెరపైకొస్తున్నాయి. చైనా తీరుకు కారణమేంటి? తాజాగా లద్దాఖ్ సరిహద్దులో ఎందుకు దూకుడు ప్రదర్శిస్తోంది? నేపాల్ని ఎందుకు రెచ్చగొడుతోంది? ఈ యుద్ధోన్మాదానికి కారణమేంటి? అమెరికాతో వైరం, భారత్తో కయ్యం, చైనా కవ్వింపుల వెనుక వ్యూహమేంటి? నేపాల్ దూకుడు వెనుక చైనా ఉందా? లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా ఏం చేస్తోంది? కరోనా కాలంలో చైనా కడుపు మంట ఎందుకు? ఓవైపు ప్రపంచమంతా కరోనా సంక్షోభం కొనసాగుతోంది. వైరస్ను ఎలా కంట్రోల్ చేయాలా అని అన్ని దేశాలు అతలాకుతలమవుతున్నాయి. ఈ తరుణంలో చైనా భారత్ సరిహద్దుల్లో సైలెంట్గా ఎత్తులు వేస్తోంది. నిజానికి ఇది దేశాల మధ్య వివాదాలకు తరుణం కాదు. ప్రపంచ దేశాలన్నింటికీ కామన్గా ముప్పు ఏర్పడిన వైరస్ ముప్పును అన్ని దేశాలు ఏకమై అధిగమించాలి. కానీ జరుగుతున్నది వేరు. ఓ పక్క అన్ని దేశాలు కరోనా కల్లోలానికి చైనా కారణమంటూ అన్ని వేళ్లు చైనా వైపే చూపిస్తుంటే, చైనా మాత్రం తన దూకుడును తగ్గించటం లేదు. తనను దోషిగా నిలబెడుతున్న దేశాలతో వివాదాలకు రెడీ అవుతోంది. తప్పు ఒప్పుకోవటమో సరిదిద్దుకోవటమో మానేసి సరిహద్దు ఆక్రమణలకు తెరలేపుతోంది. ఓ పక్క అగ్రరాజ్యం అమెరికాతో సై అంటే సై అంటూ వైరానికి ఉత్సాహపడుతూ, ఇటు సరిహద్దు దేశాల్లో కీలకమైన భారత్తో కయ్యానికి కాలుదువుతోంది డ్రాగన్ దేశం. భారత్ ఎంత తిప్పికొట్టినా సహనంగా వ్యవహరిస్తున్నా ప్రయోజనం లేదు. చైనా కవ్వింపు చర్యలు ఆపడం లేదు. ఓవైపు నేపాల్ని ఎగదోస్తోంది, మరోవైపు బోర్డర్స్ దగ్గర భారత సైన్యంతో ఘర్షణకు దిగుతోంది. 2 వారాల నుంచే ఇదే తీరు ప్రదర్శిస్తున్న చైనా భారత విషయంలోనూ అడుగడుగునా గీత దాటుతోంది. చైనా భారత్ల మధ్య సరిహద్దు వివాదాలకు 4 దశాబ్దాల చరిత్ర ఉంది. ఛాన్స్ ఇవ్వలే కానీ సగం భారతదేశాన్ని తనదే అని చెప్పుకోవడానికి చైనా ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. భారత సరిహద్దు వెంబడి అనేక చోట్ల వివాదాలకు ఆద్యం పోస్తున్న ధోరణి దీనికి ఉదాహరణ. 2017లో డోక్లాంలో కూడా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. ఇప్పుడు 2 వారాలుగా భారత సైన్యాన్ని రెచ్చగొడుతోన్న చైనా లేటెస్ట్గా లద్దాఖ్ పాంగాంగ్ సరస్సు దగ్గర భారీగా గస్తీ పెంచింది. ఇవన్నీ చూస్తే సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయనే వాదనలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో లద్దాఖ్ ఈశాన్య ప్రాంతంలో మామూలుగా తిరిగే పెట్రోలింగ్ను చైనా 3 చేసింది. పెట్రోలింగ్ బోట్ల సంఖ్యను 3 నుంచి 9కి పెంచడమే కాకుండా గస్తీ కాసే పద్ధతిలోనూ చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది. దీంతో భారత్ కూడా పాంగాంగ్ సరస్సుకు పశ్చిమ ప్రాంతం వైపుగా నావికా దళాన్ని అదే స్థాయిలో మోహరించింది. మొత్తంగా 45 కిలోమీటర్ల మేర ఉన్న సరస్సు పరిధిలో భారత నావికాదళం గస్తీని పెంచి చైనా సైన్యాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తోంది. లద్దాఖ్ ఏరియాలో చైనా చర్యలతో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ వాతావరణం నెలకొంది. వారం రోజులుగా లద్దాఖ్ సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సు ఫింగర్ పాయింట్ల వద్ద చైనా కావాలనే తన పరిధి దాటి మరీ భారత్ను కవ్విస్తోంది. సరస్సు పరిధిలోని పర్వత ప్రాంతాల్లోని ఉత్తర భాగాలను ఫింగర్ పాయింట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. భారత్ ఈ ఫింగర్ పాయింట్లలో 8వ నెంబర్ వద్ద నుంచి వాస్తవాధీన రేఖ వెళుతుందని చెబుతుంటే, చైనా మాత్రం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఫింగర్ పాయింట్ 2 వద్ద పాస్ అవుతుందని వాదిస్తోంది. అందుకే తాము అక్కడ గస్తీ నిర్వహిస్తున్నట్లు వాదిస్తోంది. ఫింగర్ పాయింట్ 4 వరకు మన పరిధి కాబట్టే భారత సైన్యం ప్రత్యక్షంగా సైనికులతో పహారా కాస్తోంది. అయితే చైనా మాత్రం 2వ ఫింగర్ పాయింట్ వద్ద భారత సైన్యంతో ఈ నెల 5-6 తేదీల్లో ఘర్షణకు దిగింది. దాదాపు నెల రోజులుగా చైనా వ్యవహార శైలిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, ఓ రకంగా యుద్ధానికే కవ్విస్తున్నట్లు కనిపిస్తోందని భారత ఆర్మీ వర్గాలు అంచనాకి వచ్చాయి. ఈ నెల 5-6 తేదీల్లో ఇరు దేశాల సైనికుల మధ్య ప్యాంగాంగ్, డామ్చోక్, గల్వాన్ లోయల్లో బాహాబాహి కూడా జరిగింది. ఇనుప రాడ్లు, కర్రలతో కొట్టుకున్నారు, రాళ్లు విసురుకున్నారు. ఈ దాడుల్లో చాలా మంది గాయపడ్డారు. ఆ తర్వాత 9వ తేదీన సిక్కింలోని నకులా పాసు వద్ద కూడా 150 మంది ఇరు దేశాల సైనికులు నేరుగా తలబడ్డారు. అప్పటి నుంచి పరిస్థితి ఉద్రిక్తంగానే కనిపిస్తోంది. ఆధిపత్యం కోసం ఇరు దేశాలు సరిహద్దుల్లోకి అదనపు బలగాలను పంపుతున్నాయి. మరోవైపు వివాదాస్పద సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరు దేశాల సైనికాధికారుల మధ్య 5 రౌండ్ల చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది. చర్చలు విఫలం కావడంతో ఉద్రిక్తతలను నివారించేందుకు ఆర్మీ చీఫ్ స్వయంగా రంగంలోనికి దిగాల్సి వచ్చింది. సరిహద్దుల వద్ద ఏ పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమైంది. డోక్లాం కూడలిలో 2017లో భారత్ చైనా సైన్యం మధ్య
73 రోజుల పాటు కొనసాగిన ఉద్రిక్తతలు చర్చల ద్వారా పరిష్కారం అయిన 2.5 ఏళ్ల తరువాత మళ్లీ ఇరు సైన్యాల మధ్య ఈ వివాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా గాల్వాన్ లోయ సమీపంలో తొలుత 1200 మంది చైనా సైనికులు 80 నుంచి 100 గుడారాలు బంకర్లు వేసుకోవడంతో వివాదం రాజుకుంది. దీనికి కౌంటర్గా 500 మీటర్ల దూరంలోనే చైనా సైన్యానికి ఎదురుగా భారత్ కూడా తన దళాలను మోహరించింది. అదే సమయంలో తాను దూకుడుగా వ్యవహరించడమే కాకుండా భారత్పై చైనా ఆరోపణలకు దిగుతోంది. దీంతో భారత సైన్యం సాధారణ పెట్రోలింగ్ను చైనా బలగాలే అడ్డుకుంటున్నాయని విదేశాంగ శాఖ బదులిచ్చింది. సరిహద్దు విషయంలో ఎంత బాధ్యతగా వ్యవహరించాలో తమకు తెలుసని, భారత సార్వభౌమాధికారం భద్రతకు బలంగా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ఇవన్నీ ఒక ఎత్తైతే నిన్నటికి నిన్న నేపాల్ భారత్తో దూకుడుగా వ్యవహరించింది. నేపాల్కు భారత్తో సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ పెద్దగా చిక్కులేవీ లేవు. భారత్కు దశాబ్దాలుగా సన్నిహిత దేశంగా ఉన్న నేపాల్ సడన్గా ప్లేటు ఫిరాయించింది. గత అక్టోబర్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నేపాల్లో పర్యటించినప్పటి నుంచి తీరు మార్చుకుంది. వివాదాస్పదమైన కాలాపానీ ప్రాంతం తమదేనంటూ స్వరాన్ని పెంచింది. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో భారత్ అధికారిక పట్టాన్ని విడుదల చేసినప్పుడు నేపాల్ అభ్యంతరం తెలిపింది. కాలాపానీని ఇండియాలో భాగంగా చూపి సుగౌలి ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆరోపణలకు దిగింది. ఈ నెల 19న ఏకంగా తమ దేశ అధికారిక పటంలో కాలాపానీని అంతర్భాగంగా చూపించింది. ఈ పరిణామాలు గమనిస్తే చైనా కావాలని భారత్ను కవ్విస్తోందా, నేపాల్ను మనపైకి ఎగదోస్తోందా అనే అనుమానాలు రాకమానవు. అసలే కరోనా కాలం, అన్ని దేశాలు చావు బతుకుల లెక్కల్లో అల్లకల్లోలమవుతుంటే చైనా మాత్రం భారత్తో గొడవకు సై అంటోంది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాల్లో నమ్మకం కోల్పోయిన చైనా ఇప్పుడు తనకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న భారత్పై అక్కసు వెళ్లగక్కుతోంది. పైగా వైరస్ మూలాలపై విచారణ జరగాలని భారత్ కూడా డిమాండ్ చేయటం చైనాకు కడుపు మంటగా మారుతోంది. తన సరిహద్దు దేశం తనకు లొంగి ఉండాలి అనే చైనా వైఖరే ఇప్పుడు సరికొత్త వివాదానికి కారణంగా మారుతోంది. నిజానికి చైనా భారత్ సరిహద్దులో అనేక చోట్ల వివాదాలు ఎప్పటినుంచో ఉన్నాయి. కానీ ఇటీవలి కాలంలో అవి గతంలో ఎన్నడూ లేనంత ఉద్రిక్తతలకు మూలంగా మారుతున్నాయి. భారత్ చైనా దేశాల మధ్య 4056 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దు ఉంది. ఉత్తరాది రాష్ట్రాలు చాలా వాటికి ఆనుకునే చైనా ఉంది. ఈ రాష్ట్రాల్లో పలుచోట్ల తమ భూభాగాన్ని భారత్ ఆక్రమించిందని తప్పుడు కూతలు కోయటం చైనాకు సాధారణంగా మారింది. ముఖ్యంగా కారణం ఒకటైతే దాని రిజల్ట్ని చైనా సరిహద్దులో కవ్విస్తూ యుద్ధోన్మాదంగా మారుస్తోంది. ఈ క్రమంలో పశ్చిమ భాగంలో లద్దాఖ్, మధ్య భాగంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం వద్ద, తూర్పు భాగంలో అరుణాచల్ ప్రదేశ్ వద్ద చైనా తరచూ కయ్యానికి దిగుతోంది. ఇప్పటికే లద్దాఖ్లో 38,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న ఆక్సాయ్ చిన్ను చైనా ఆక్రమించుకుంది. లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సు గాల్వాన్ నదిపై కన్నేసింది. సిక్కిం టిబెట్ సరిహద్దులోని నాకులా తనదేనంటోంది. కొన్నేళ్లుగా అరుణాచల్ ప్రదేశ్లోని 90,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం తమదేనని అంతర్జాతీయ వేదికలపై గొంతు చించుకుంటోంది. నిజానికి భారత్ చైనాల మధ్య వాస్తవాధీన రేఖకు ఇప్పటికీ స్పష్టమైన హద్దులను నిర్ధారించలేదు. దీంతో సరిహద్దులు అస్పష్టంగా ఉన్న చోట వివాదాలకు ఆజ్యం పోస్తోంది చైనా. ఎల్ఓసిపై ఇరు దేశాలు మ్యాపులను అంగీకరించిన చైనా ధోరణితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. 1980లో ఇలాంటి వివాదాలపై యథాతథ స్థితి కొనసాగించాలనే ఒప్పందం ఉన్నా డ్రాగన్ కంట్రీ దాన్ని బేఖాతరు చేస్తోంది. ఈ వివాదాలపై 2005, 2013లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగినా అవి అమలవ్వడం లేదు. దీంతో ఎప్పటికప్పుడు చైనా దూకుడుతో యుద్ధోన్మాదాన్ని కనబరుస్తోంది. తన సరిహద్దుల్లో ఇష్టం వచ్చినట్లు చేసుకునే చైనా భారత్ తన రక్షణకు ఏ కాస్త ఏర్పాట్లు చేసుకున్నా గగ్గోలు పెట్టడం సర్వసాధారణంగా మారుతోంది. 1999లో భారత్ పాకిస్తాన్తో కార్గిల్ వార్లో బిజీగా ఉన్న సమయంలో చైనా గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడ రోడ్డు మార్గం నిర్మించుకుంది. ఈ రోడ్డు మార్గంతో వారికి భారీగా వాహనాలతో సహా గస్తీకి వీలు కలిగింది. ఈ మధ్య భారత్ కూడా అక్కడక్కడా రోడ్లు నిర్మించడంపై చైనా తన అక్కసు వెళ్లగక్కుతోంది. తమ భూభాగంలో నిర్మాణాలు చేపట్టారని అసత్య ఆరోపణలు చేస్తూ అందుకే భారత సైన్యాన్ని చైనా సైనికులు నిలువరించారంటూ తప్పుడు ప్రకటనలిస్తోంది. నిజానికి సిక్కిం టిబెట్ సరిహద్దులోని నాకులా ప్రాంతంలో లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సు, గాల్వాన్ నది వద్ద భారత్ చైనా సైన్యాల మధ్య తరచూ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. నిజానికి పెట్రోలింగ్ సమయంలో ఇరు దేశాల సైనికులు ఒకే ప్రాంతానికి వచ్చినప్పుడు పరిస్థితి కాస్త హాట్గా మారడం సహజమే. కానీ ఇది చేయి దాటేలా మారడానికి చైనా దూకుడే కారణమవుతోందనే ఆరోపణలున్నాయి. నిజానికి వాస్తవాధీన రేఖ వెంబడి చైనా అనేక ఏర్పాట్లు చేసుకుంది. ఆ దేశ సైన్యానికి ఎత్తైన ప్రదేశాల్లో, మంచుకొండల్లో కూడా రోడ్లు, భవనాల సదుపాయాలున్నాయి. కానీ భారత్ ఇప్పుడిప్పుడే ఆయా వనరులను సమకూర్చుకుంటోంది.
దీనిపై చైనా అక్కసు వెళ్లగక్కుతోంది. ఈ మధ్య గాల్వాన్ లోయలో భారత్ చేపట్టిన నిర్మాణ పనుల్ని చైనా అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చైనా సరిహద్దుల్లోని దేప్సాంగ్ గాల్వాన్ లోయకు మధ్య 255 కిలోమీటర్ల పొడవైన డర్బుక్ షయాక్ డీబీఓ రహదారి నిర్మాణం తలపెట్టింది. సిక్కింలో కూడా భారత్ కొత్త నిర్మాణాలు చేపట్టడం చైనాకు మింగుడు పడ్డం లేదు. తాజాగా లడఖ్లో వాస్తవాధీన రేఖ పొడవునా క్రమంగా భారత్ చైనా మధ్య నిప్పు రాజుకుంటోంది. భారత ఆర్మీకి చెందిన పెట్రోలింగ్ బృందంలో కొంతమందిని, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ విభాగంలోని మరికొంతమంది జవాన్లను చైనా దళాలు ఇటీవల నిర్బంధించి ఆ తర్వాత విడుదల చేసింది. 2 దేశాలకు చెందిన కమాండర్ల మధ్య బోర్డర్లో సమావేశం తర్వాత కానీ పరిస్థితి చక్కబడలేదు. నిజానికి భారత భూభాగంలోకి చైనా సైనికులు చొరబడ్డారని, పాంగాంగ్ లేక్లో మోటార్ బోట్లతో గస్తీ తిరిగారని కేంద్రానికి ఆధారాలతో సమాచారం అందింది. ఇది అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదు. అయితే యుద్ధానికి తనకు తానుగా దూకుడు చూపని భారత ధోరణితో పరిస్థితులు ఎప్పటికప్పుడు చక్కబడుతున్నా చైనా కవ్వింపులు మాత్రం ఆగడం లేదు. ఆ పరిణామాల మధ్య తాజా పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ కూడా లడఖ్లో పర్యటించారు. భారత్ చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఎందుకు కవ్వింపులకు దిగుతోంది, దాని వెనుక ఎలాంటి వ్యూహం ఉంది అనే దానికి సమాధానాలు అనేకం కనిపిస్తున్నాయి. నిజానికి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు చైనా వైపు వేలెత్తి చూపుతున్నాయి. తమకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్న అమెరికాకు వంతపాడకుండా భారత్ను కట్టడి చేయడానికే చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, ఈ యుద్ధోన్మాదాన్ని ప్రదర్శిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు సరిహద్దు వెంబడి భారత్ రోడ్లు వేసుకోవడం లాంటి ఏర్పాట్లపై కూడా అక్కసు ప్రదర్శిస్తున్న చైనా ఈ దాడులకు దిగుతోందనే అభిప్రాయాలున్నాయి. అంతేకాదు కరోనా వైరస్ విషయంలో ప్రపంచ దేశాలు తనని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుండడం తట్టుకోలేకపోతోంది. దానికి తోడు అక్కడి కంపెనీల్లో చాలా వరకు భారత్కి తమ కార్యాలయాలు తరలిస్తున్నాయనే ప్రచారంతో మింగలేక కక్కలేక నానా అవస్థలు పడుతోంది. దానికి ముందే చైనా భారత్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి కేంద్రం నిబంధనలు కఠినం చేసింది. ఇందుకోసం ఎఫ్డీఐ పాలసీల్లోనే మార్పులు చేసింది. దీనిపై అప్పట్లోనే చైనా తన అభ్యంతరం తెలిపింది. తాజాగా వైరస్ పుట్టుకపై చైనాలో ఎంక్వైరీ జరగాల్సిందేనంటూ అమెరికాతో పాటు భారత్ కూడా గళం విప్పడంతో రగిలిపోతున్న చైనా ఆ కసి అక్కసు ఏదోలా తీర్చుకోవడానికే ఇలా భారత సరిహద్దుల దగ్గర ప్రదర్శిస్తోందని స్పష్టమవుతోంది. అసలే సంబంధాలు అంతంత మాత్రం. ఇప్పుడు అవి పూర్తిగా చెడిపోయాయి. ట్రంప్ హయాం వరకు ఓ మోస్తరుగా ఉన్న అమెరికా చైనా మధ్య సంబంధాలు ఇప్పుడు కోల్డ్ వార్గా మారింది. ట్రంప్ నేషనలిజం, జింపింగ్ మొండి వైఖరి కలిసి ప్రచ్ఛన్న యుద్ధాన్ని తీవ్రం చేశాయి. ఇక కరోనా అనంతర పరిణామాలు చైనాకు పూర్తి వ్యతిరేకంగా పరిణమిస్తున్నాయి. దీంతో అగ్రరాజ్యంగా ఎదగాలనుకున్న చైనా ఏకాకిగా మారుతోంది. అమెరికా చైనా సంబంధాలు కూడా గతంలో ఎన్నడూ లేనంత కిందకి దిగజారాయి. వాస్తవానికి కరోనా వైరస్ వెలుగు చూడకముందే అమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. పరస్పరం దిగుమతులపై సుంకాల్ని పెంచుకున్నాయి. చైనా నుంచి దిగుమతులపై అమెరికా పలు ఆంక్షలు విధించింది. వుహాన్ నుంచి వైరస్ విస్తరించినట్లు తేలడంతో దీన్ని చైనాయే సృష్టించిందని అమెరికా విశ్వసిస్తోంది. దీన్ని బలవంతంగా ఇతర దేశాలకు సంక్రమింపజేసిందంటూ ప్రచారం మొదలుపెట్టింది. దీంతో ఆ 2 దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. అదే సమయంలో ఇతర ప్రపంచ దేశాలు కూడా కోవిడ్కు సంబంధించి చైనాను సందేహించడం ప్రారంభించాయి. దీంతో అంచెలంచెలుగా పలు దేశాలకు చైనా దూరమవుతోంది. అగ్రరాజ్య హోదా కోసం ఇంతకాలం పోటీపడ్డ చైనా ఇప్పుడు ఏకాకయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పుడు వైరస్ మూలాల్ని పరిశోధించేందుకు అంతర్జాతీయ శాస్త్రీయ సమాజంతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ చైనా చేసిన ప్రకటనను ఇతర దేశాలు నమ్మడం లేదు. అమెరికా అయితే ఏకంగా దీన్ని వుహాన్ వైరస్ లేదా చైనా వైరస్ అంటూ ఎత్తిపొడుస్తోంది. దీంతో ఇరు దేశాలు కొత్త ప్రచ్ఛన్న యుద్ధం అంచుకు చేరుతున్నాయి. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలకు కోవిడ్-19 మరింత ఆజ్యం పోస్తోంది. ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని క్రూరంగా కబళిస్తోంది. ఆర్థిక వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తోంది. ప్రజల జీవన శైలిని దిగజార్చింది. ఇప్పుడిప్పుడే పలు దేశాలు లాక్డౌన్లను సడలిస్తున్నాయి. ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశం ఈ మహమ్మారి ప్రభావాన్ని చవిచూసింది. యుఎస్ ఆర్థిక వ్యవస్థ అయితే మొత్తం కుప్పకూలిపోయింది. ఈ ఒక్క ఏడాది అక్కడ 4 కోట్ల మంది నిరుద్యోగులయ్యారు. ఇదే పరిస్థితి బ్రెజిల్, ఇంగ్లాండ్, ఇరాన్, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, భారత్ తదితర దేశాల్లో ఉంది. దీంతో చైనా వేగాన్ని కట్టడి చేయాలన్న ఆకాంక్ష ఈ దేశాలన్నింటిలో వ్యక్తమవుతోంది. దీంతో యుఎస్ చైనా మధ్య కోల్డ్ వార్ రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. గత కొన్నేళ్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై ట్రేడ్ వార్ కొనసాగిస్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తితో అది మరింత ఉధృతమైంది. నిజానికి అమెరికా చైనా సంబంధాలు ఈ స్థాయికి ఎప్పుడూ దిగజారలేదు. 1979 నుంచి గమనిస్తే ఓ దశలో 2 దేశాల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
యుఎస్ చైనా మధ్య పరస్పర సహకారం జిమ్మీ కార్టర్ హయాంలో ముందడుగు పడింది. నాటి చైనా అధినేత డెంగ్ జియావోపింగ్ని వైట్ హౌస్కి కూడా ఆయన ఆహ్వానించారు. అయితే 1989లో బుష్ తియోన్మెన్ స్క్వేర్ ఘటన తర్వాత కాస్త వెనక్కు తగ్గారు. ఆ తర్వాత క్లింటన్, ఒబామా హయాంలో కూడా చైనాతో మరీ స్నేహం లేకపోయినా సాధారణ సంబంధాలు నెలకొంటూ వచ్చాయి. ఈ దశలోనే చైనా అమాంతం ఎదుగుతూ బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబడుతూ వచ్చింది. కానీ ట్రంప్ హయాంలో సీన్ మారింది. అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ ఊపందుకుంది. జింపింగ్ మొండి వైఖరి, ట్రంప్ నేషనలిజం మధ్య ఎలాంటి పొంతన కుదరలేదు. దీంతో పరస్పరం పన్నులు విధించుకుంటూ చివరికి ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరింది. ఇప్పుడు కరోనా పరిస్థితి మరింత దిగజారి చైనాను ప్రపంచానికి ఆమడ దూరం పెట్టాలనే దిశగా అమెరికా కోపం పెరిగింది. దీంతో రెండు దేశాల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ప్రపంచ ముడిచమురుపై పడింది. కరోనా వైరస్ ఆంక్షల సడలింపుతో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడానికి దారితీసినందున ఇటీవలి వారాల్లో చమురు ధరలు బాగా పెరిగాయి. అయితే యునైటెడ్ స్టేట్స్ మరియు చైనా మధ్య ఉద్రిక్తతల వల్ల మళ్లీ ధరలు తగ్గుతున్నాయి. అటు హాంకాంగ్, తైవాన్లకు అమెరికా సపోర్ట్ చేస్తూ వచ్చింది. దీంతో కోల్డ్ వార్ మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉంది. మొత్తానికి వాణిజ్యం, మానవ హక్కులు, ఇతర సమస్యలపై రెండు దేశాల మధ్య కొనసాగుతున్న దీర్ఘకాలిక ఘర్షణకు కోవిడ్-19 వ్యాప్తి ఆజ్యం పోసింది. చైనా, అమెరికా సంబంధాలకు రాజకీయ శక్తులు అడ్డుపడుతున్నాయని చైనా భావించినా ట్రంప్ మాత్రం వెనక్కు తగ్గలేదు. హాంకాంగ్పై కఠినమైన ఆంక్షలు విధించే వివాదాస్పద భద్రతా చట్టాన్ని పార్లమెంట్లో చైనా ప్రవేశపెట్టడంతో అమెరికా సహా పలు దేశాలు దీనిని తీవ్రంగా ఖండించాయి. దీంతో అమెరికా, చైనాల మధ్య మరింత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటు కరోనా వైరస్ విషయంలో తమకు మరకలంటించి దోషిగా చూపే ప్రయత్నంలో అమెరికా అదే పనిగా విమర్శలు గుప్పిస్తూ రెచ్చగొడుతోందనే అసంతృప్తి చైనాలో ఉండనే ఉంది. అదే సమయంలో తాము కూడా ఇతర దేశాల్లాగా కరోనా బాధితులమని చైనా వాదిస్తోంది. చైనా ప్రతిష్టకు భంగం కలిగించే ఉద్దేశంతోనే అమెరికా కొన్ని శక్తులు పొలిటికల్ వైరస్లా మారి అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపిస్తోంది. అమెరికా మాత్రం కరోనా వైరస్ను చైనా చెర్నోబిల్గా అభివర్ణిస్తోంది. ఈ పరిస్థితుల మధ్య ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించి ప్రచ్ఛన్న యుద్ధం పీక్స్కి చేరింది. దీంతో కరోనా అనంతర కాలంలో ఈ వార్ మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. చైనా తీరును వ్యతిరేకిస్తున్న దేశాలు పెరగటం, ఇందులో భారత్ కూడా ఉండటం చైనాకు మింగుడుపడని అంశంగా మారింది. దీంతో అటు అమెరికాతో కోల్డ్ వార్కు దిగుతూ, ఇటు భారత్తో ప్రత్యక్ష గొడవలకు దిగుతూ తన యుద్ధోన్మాదాన్ని చాటుకుంటోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే భారత్, చైనా సరిహద్దుల్లో ఏర్పడుతున్న వివాదం, అమెరికా విమర్శలు ఇప్పుడు కీలకంగా మారాయి. సరిహద్దుల్లో చైనా పరిధులు దాటుతోందని అమెరికా అంటోంది. అంతేకాదు, దక్షిణ చైనా సముద్రంలో కూడా తన ఆధిపత్యాన్ని చెలాయించడానికి చైనా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని భావిస్తోంది. ఈ పరిణామాలు గమనిస్తే కరోనా తర్వాత కాలంలో చైనా ఒకవైపు, మిగిలిన ప్రపంచమంతా ఒకవైపు మిగులుతాయనే పరిస్థితి కనిపిస్తోంది.